నమస్తే. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన ఈటీవీ అభిరుచి లంచ్ బాక్స్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మరి వైకుంఠ ఏకాదశి రోజు మనకి లంచ్ బాక్స్లో న్యూట్రిషియస్గా కొంచెం స్పెషల్గా ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నారు మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు. అడిగి తెలుసుకుందామా? ఇన్వైట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హాయ్ హాయ్. ట్రెడిషనల్ గా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం మీరు కూడా, మన ఇద్దరం మ్యాచింగ్ బ్లూ. సో ఎనీవే, సో ఫ్రెండ్స్, మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు అయితే రెడీగా ఉన్నారు. ఆవిడ రెడీ అయిపోయారు అంటే ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్తో సహా రెడీ అయిపోయినట్టే లెక్క. మనం ఈరోజు ఏం తయారు చేయబోతున్నారు ఈ సందర్భంగా అడిగి తెలుసుకుందాం. మ్యామ్, వైకుంఠ ఏకాదశి రోజు ఏం తయారు చేయబోతున్నారు? ఈ రోజు మనం సేమియా పులిహార, గారెలు, దాంతో పాటు అంటే మరి వాళ్ళ వైకుంఠ ఏకాదశి కదా, ప్రసాదంగా పెడతాం కదా దేవుడికి. మనం పూజ చేసుకొని ఎప్పుడు రెగ్యులర్ గా కాకుండా కొంచెం కొత్తగా ఏదైనా. సో సగ్గు బియ్యం పాయసం. వావ్. సో సేమియా పులిహోర, గారెలు, వాటితో పాటు సగ్గుబియ్య పాయసం కూడా తయారు చేయబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మేడం ఆల్రెడీ పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేశారు కాబట్టి వెళ్ళి తెచ్చేసుకుందాం. ఓకే, సో మీరు సేమియా పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, అలాగే సగ్గుబియ్య పాయసంకి కావాల్సిన పదార్థాలు, గారెల పిండి కూడా రెడీగా ఉంది. ఇందులో కొంచెం పంచదార ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. పంచదార వేసేసుకుంటే అన్నీ వేసేసుకున్నట్టేనా? అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనం పట్టుకెళ్ళడం ఒకటే. ఎస్. సో సగ్గుబియ్య పాయసానికి, అలాగే సేమియా పులిహోరకి అండ్ గారెలకి కావాల్సిన పదార్థాలని ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే తయారు చేసుకునేందుకు చాలా ఈజీగా ఉంటుంది. వెళ్దామా? మనకి సేమియా పులిహోరకి, అలాగే గారెలకి, సగ్గుబియ్య పాయసానికి కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి తయారు చేయడం స్టార్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. సేమియా పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న సేమియా 1 బౌల్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెబ్బ, నిమ్మకాయలు 3, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 6, ఇంగువ 1/2 స్పూను, పోపు దినుసులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు. సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటరు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 2 స్పూన్లు, బాదాం పప్పులు గుప్పెడు, నెయ్యి 3 స్పూన్లు, దంచిన ఇలాచీలు 1 స్పూను, పంచదార 1/2 కప్పు. గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రుబ్బుకున్న మినప్పిండి 1/2 బౌల్, ఉప్పు తగినంత. సేమియా పులిహోరకి, అలాగే గారెలకి, సగ్గుబియ్య పాయసానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాము. మ్యామ్, ఫస్ట్ మనం ఏం చేద్దాము? సేమియా పులిహోర చేద్దాము. ఎస్, సేమియా పులిహోరకి మనం బాండీ కూడా పెట్టుకున్నాము. దాంట్లో సేమియా పులిహోర చేయటం సింపులే అని అనుకోవచ్చు, కాకపోతే మనం అనుకున్నంత సింపుల్ కాదు. మేబీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వితిన్ మినిట్స్ ఫటా అయిపోతూ ఉండొచ్చు. బట్ కాకపోతే సేమియా పులిహోరకి ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సేమియా. అది ఇంత విడిగా రావటానికి ఏం చెయ్యాలి మేడం, ఎలా చేశారు కనుక్కుందాం. సాధారణంగా సేమియా పైకి వచ్చేంత వరకు, అంటే మీరు వేడి నీళ్ళలో సేమియా వేసాక అది పైకి, అంటే వేడి వన్స్ మరిగిన తర్వాత సేమియా వేసి స్టవ్ మరిగిన తర్వాత, నీళ్లు మరిగిన తర్వాత సేమియా వేయాలి. ఆ సేమియా 5 నిమిషాలకి పైకి వస్తుంది. పైకి వచ్చింది అంటే అది మీకు పూర్తిగా ఉడికినట్టు. సో కట్టేసి దాన్ని వడబోసి చన్నీళ్ళతో కడగాలి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. సో అక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి ఒక్కొక్కటిగా యాడ్ చేసేద్దాము. సో మొదటిగా పల్లీలు కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఇవి ఒక 50% ఫ్రై అవ్వాలి కదా. వేగిన తర్వాత మిగతావన్నీ కూడా యాడ్ చేసుకుందాము. సో ఎందుకు ఈరోజు నేనే ప్రిపేర్ చేస్తున్నాను, నాకు సేమియా అంటే పులిహోర చేయడం వచ్చు, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో అందుకోసం నేను చెప్తున్నా. ఒకవేళ ఏమన్నా నేను మిస్టేక్ అటు ఇటు చెప్తే మీరు నాకు చెప్పండి. దాని తర్వాత పోపు దినుసులు: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం. పులిహోరలోకి ఇలా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అందులో ఇలాంటి థిక్ గ్రీన్ పచ్చిమిరపకాయలు, గ్రీన్గా ఉండే పచ్చిమిరపకాయలు అయితే మరింత స్పైసీగా ఉంటాయి, బాగుంటాయి.
ఓకే మ్యామ్, ఇప్పుడు ఇవి ఎండు మిరపకాయ అలా డైరెక్ట్గా వేసేద్దామా లేకపోతే తోలు తీయాలా? తీయాలి. దీన్ని సకానికి విరిచి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ లోపల నేను కరివేపాకు కూడా అయినా కరివేపాకు వేసి కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఇంగువ అనేది బేసిక్గా పులిహోరలోకి ఖచ్చితంగా వేసుకుంటారు. సో ఇంగువ కూడా యాడ్ చేద్దాము. ఇంగువ కూడా డైజెషన్కి మంచిది అని మీరు ఒకసారి చెప్పారు కదా. సో అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు. ఇప్పుడు సేమియా వేద్దాం. సేమియాలు విరగకుండా కలపాలన్నమాట. మళ్ళీ గట్టిగా కలిపేస్తే అవి విరిగిపోతాయి కాబట్టి జస్ట్ అవి విరగకుండా కలిపితే సరిపోతుంది. బాగుంటుంది పొడి పొడిగా. నోరు ఊరిపోతుంది నాకైతే. ఐ లవ్ పులిహోర అంటే నాకు చాలా 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 ఇష్టము. అందులో ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్గా రైస్తోనే కాకుండా మనము ఈ వైకుంఠ ఏకాదశి రోజు సేమియాతో పులిహోర తయారు చేసుకుంటున్నాము. ఉప్పు కూడా మీరు యాడ్ చేసేస్తారా? దీంట్లో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నిమ్మకాయ వేస్తాం కదా. సో ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తాం. సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలా లేకపోతే కొంచెం మీడియంలో పెద్దగా పెట్టుకోవచ్చు? సిమ్లో పెడితే సరిపోతుంది, మనం వేపట్లేదు కదా, కలుపుతున్నాము. ఓకే, సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా మనకి ఆ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి అవన్నీ కనిపిస్తూ చాలా చాలా బాగుంటుంది. మ్యామ్, ఇలా పోపు దినుసులు మనం ప్రతి ఒక్క కూరలో కానీ ఇలా పోపులు ఎక్కువగా యూజ్ చేయడం మూలన ఏంటి అసలు యూజెస్? ఆవాలు మన శరీరానికి వేడినిస్తాయి. అలాగే మనకి ఎండుమిర్చి ఇవి కూడా వేడినిచ్చేవి. ఓకే. కరివేపాకు మనకి లివర్కి, లంగ్స్కి, అదే కాకుండా మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది. అండ్ పోపు దినుసుల్లో మనకి జీలకర్ర, ధనియాలు ఇవన్నీ చలవ చేస్తాయి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి పులిహోరలో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి. అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాం వీటితో పాటు. మ్యామ్, ఇప్పుడు ఏం చేద్దాం? స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆపేసి ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి అందులో. సో నిమ్మకాయలు ఇప్పుడు పిండేసుకుందామా? ఇప్పుడు ఇలా ఒక్కొక్క చెక్కే పిండుకుంటామా లేకపోతే ఒకదాని మీద ఇంకొకటి కూడా పెట్టేసేసేయచ్చా? ఇది అయిపోయింది. సో అలా కూడా ఎక్కువ వస్తుంది అప్పుడు. ఇలా మనం నిమ్మకాయలు పిండేసుకుందాము. అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకునే కదా మ్యామ్? స్టవ్ ఆన్ చేసి ఉండగా కనుక నిమ్మకాయ పిండితే చేదు వస్తుంది. సో అందుమూలన స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయలు పిండుకుంటే చాలా బాగుంటుంది, చేదు రాకుండా ఉంటుంది. మ్యామ్, మీరు ఒకసారి మిక్స్ చేసేస్తే అయిపోతున్నాను. గుమగుమలాడుతూ అసలు పులిహోర ఇక్కడ చేస్తేనే పక్కింట్లోకి సువాసనలు అదిరిపోతూ ఉంటాయి. ఆ ఇంగువ ఘాటు కానీ అన్నీ మిక్స్ అయ్యి వచ్చే ఆ సువాసన కానీ అదిరిపోతుంది. ఇక్కడ మనకి కూడా అలాగే ఉంది. చాలా చాలా మంచి ఫ్లేవర్, సువాసన వచ్చేస్తుంది. మ్యామ్, అయిపోయింది కదా? అయిపోయింది. సో ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వడలు, పాయసం రెండు చేసేద్దామా? ఓకే. సో గారెలు ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము. అలాగే గారెలతో పాటుగా సగ్గుబియ్య పాయసం కూడా తయారు చేసుకుందాం. వైకుంఠ ఏకాదశి స్పెషల్. మ్యామ్, ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందామా? పెట్టేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఓకే, ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ లోపల మనం ఆల్రెడీ పిండి రుబ్బేసుకున్నాం కాబట్టి ఆ పిండిని ఇమీడియట్గా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అలా గారెలు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మ్యామ్, ఇది కూడా పెడదాము. ఇది కూడా పెడతారా? పాలు కాసి సో మనం ఇటు సైడ్ ప్యాన్ పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ ఇటు సైడ్ ప్యాన్ పెట్టుకున్నాము సగ్గుబియ్య పాయసాని కోసం. ఇందులో మనం మిల్క్ పాలు వేసి మ్యామ్, ఒకసారి ఆ గారెలది ఇవ్వరా? ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకున్నారో ఒకసారి చెప్పండి. అంటే చాలామందికి కూడా ఇలా కరెక్ట్గా కన్సిస్టెన్సీ రాదు. కొంతమందికి లూజ్గా రావడము, ఇంకొంతమందికి గట్టిగా రావడం, దాని మూలన ఆయిల్ ఎక్కువగా పీలుస్తూ ఉండడము, లేదా గట్టిగా రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అసలు ఎలా తయారు చేస్తే పిండి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు తెలుసుకుందాం. మ్యామ్, సాధారణంగా ఇది ముందు రోజు రాత్రి నానపెట్టాలి. మినపప్పుని ముందు రోజు రాత్రి నానపెట్టుకుని మర్నాడు పొద్దున ఏ రోజైతే మనం గారెలు వేసుకుందాం అనుకుంటున్నామో ఆ గారెలు వేసుకుని ఒక అరగంట ముందు రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, నీళ్లు పోసుకోకుండా. ఇప్పుడు సాధారణంగా మనకి మిగతా అనుకోండి ఇడ్లీకో దోసకో అయితే నీళ్లు పోసి మనం రుబ్బుతాం, కానీ దీంట్లో నీళ్లు పొయ్యకుండా రుబ్బాలి. ఓకే, నీళ్లు పొయ్యకుండా కొంచెం గట్టిగా వచ్చేటట్టుగా రుబ్బుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు. అలాగే రుబ్బుకున్న పిండి మేము నైట్ మినపప్పు నానబెట్టుకొని పిండి రుబ్బేసుకున్నాము. దీంతో మేము
ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా మ్యామ్, కూడా వేస్తాం. ఉప్పు కూడా వేసేసుకున్నాము. మీరు కూడా వడలు వేసేసుకోండి. అండ్ ఇప్పుడు వేసేద్దామా మ్యామ్ వడలు? ఆ. సో ఆయిల్ కూడా వేడైపోయింది మ్యామ్, స్టార్ట్ చేసేస్తారా? ఓకే, చాలా మ్యామ్. ఇంకా ఫస్ట్ ఆకుకి కొద్దిగా నూనె రాసుకోవాలి. అంటే అలా ప్రతిసారి మనం రాసుకుంటూ ఉండాలా? ఒకసారి రాస్తే మధ్యలో రాస్తే చాలు. సో అంటే ఇలా వాటర్ లో కూడా మధ్య మధ్యలో డిప్ చేసుకుంటూ ఉండాలా? చెయ్యి మాత్రం ఎప్పుడు పిండితో ఉండకూడదు. ఓకే ఓకే. సో చెయ్యి కడుక్కున్నాక ఎట్లాగా అంటుకోకుండా ఉంటుంది. ఈ తడి చేతితోనే దీన్ని అద్దల్లా మధ్యలో చిన్న కన్నం పెట్టుకొని. ఓకే. సో చూస్తున్నారు కదా గారెలు ఎలా వేయాలో అలా మనం గారెలు వేసుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి స్పెషల్గా బోలెడన్ని రెసిపీస్ తయారు చేస్తున్నాము, ట్రెడిషనల్ రెసిపీస్. ఇలాంటి పండగలకి ఇలాంటివి తయారు చేసుకొని లంచ్ బాక్స్లో కనుక తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఓకే, ఎస్. ఇంకొక గారె కూడా అలా వేసేసుకుంటూ ఉందాం. అండ్ ఈ లోపల దీంట్లో ఏమైనా యాడ్ చేయమంటారా మ్యామ్? దీంట్లో మనం సగ్గుబియ్యం యాడ్ చేద్దాం. సగ్గుబియ్యం వేసేసేనా? ఒక్కసారి అలా మిక్స్ చేసుకుందాము పాలల్లో వేసిన తర్వాత. సో ఇది కాస్త మనకి కుక్ అవుతూ ఉంటుంది కదా మ్యామ్, ఇలా అంటే మిక్స్ చేస్తూ ఉండాలా? కొద్దిగా నీళ్లు వేయండి అందులో. సో ఒకసారి నీళ్లు పోసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. బేసిక్గా సగ్గుబియ్యం అనేది కొద్దిగా గిన్నెకి అంటుకుంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అయిపోయినవి తీసేస్తే వేగిపోయినాయి కదా. ఎస్. సో గారెలు చూసారా ఎంత బాగున్నాయో. ఓకే, సగ్గుబియ్యం ఇప్పుడు కుక్ అయిందా మ్యామ్? ఇంకొంచెం కుక్ అవ్వాలా? సగ్గుబియ్యం కుక్ అయింది. సగ్గుబియ్యం కుక్ అయితే మీకు తెలిసిపోతుంది, అది చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అవునవునవునవును. ఇది తీసేద్దాము, ఈ వడ అయిపోయింది కదా. ఓకే, సో అయిపోయింది కాబట్టి ఇది కట్టేస్తున్నాను. ఓకే, దీంట్లో కొంచెం ఎలాచి, పంచదార. ఓకే, అంటే ఆఫ్ చేసిన తర్వాత పంచదార వేయాలా? తర్వాత పంచదార వేయాలి. ఎందుకు అలాగా? అంటే పాలు ఇరగకుండా ఉంటాయి. ఓకే, అలా మిక్స్ చేసుకొని కావాల్సినంత పంచదార వేసి కలిపేసుకోవాలి. అవి కూడా తీసేయచ్చు. ఎస్, ఇక్కడ వడలు కూడా అయిపోయినాయి. సో ఇది అయిపోయింది కాబట్టి మనం జీడిపప్పు, బాదం పప్పు నేతిలో వేపుకోవాలి. నెయ్యి మొత్తం కూడా యాడ్ చేసేద్దామా? నెయ్యి మొత్తం వేసేద్దాం. బాండీ కూడా వేడైపోయింది కాబట్టి నెయ్యి కరిగిపోతుంది. దీన్ని నేతిలో వేపుకుంటేనే బాగుంటుంది. అలా అని బటర్లో మళ్ళీ అంటే బటర్ ఉంది కదా, లేకపోతే నెయ్యే కరెక్ట్ దీనికి, వెన్న కాదు. ఇది వేడెక్కుతుంది కాబట్టి ముందు మనం బాదం పప్పు కొద్దిగా టైం తీసుకుంటుందా? కొద్దిగా జీడిపప్పు, ఈ రెండు వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేద్దాం. సో వైకుంఠ ఏకాదశి రోజు మీరు కూడా ఇలాగే స్పెషల్స్ చేస్తూ ఉంటారా మ్యామ్? వైకుంఠ ఏకాదశి రోజు సాధారణంగా అన్నం తినాం, అందుకని రకరకాల టిఫిన్లు కానీ మార్నింగ్ గుడికి కూడా వెళ్తారు, గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని అవన్నీ చేసి దేవుడికి నైవేద్యం అంటే ప్రసాదం పెడతాం. కలర్ చేంజ్ అవ్వాలి కదా, కొద్దిగా జీడిపప్పు సిమ్ లో పెట్టుకొని గనక వేపితే మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్ గా అంతా సమానంగా వేగుతాయి. ఇప్పుడు కిస్మిస్. పాయసంలో ఎంత హెల్త్ ఉంటుంది కదా, చాలా హెల్దీగా ఉంటుంది. బికాస్ మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఏలకులు ఇలా అన్ని యాడ్ చేసుకున్నాము. వీటితో పాటు మనకి పాలు అనేది కూడా మనకి కాల్షియం కదా. సో దీంతో పాటు సగ్గుబియ్యం, అసలు సగ్గుబియ్యం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? సగ్గుబియ్యంలో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే మనకి క్యాలరీలు ఇచ్చే కార్బోహైడ్రేట్స్. పాలల్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఓకే. అండ్ వీటిల్లో ఈ జీడిపప్పు, బాదం పప్పు వీటిలో వచ్చి మనకి క్యాలరీస్తో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది. అవునవును. సో నెయ్యి కంప్లీట్ ఫ్యాట్. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నెయ్యి కంప్లీట్ ఫ్యాట్. ఓకే. సో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటిది తీసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఎలాగో తీసుకోము కాబట్టి ఇలాంటి పండుగ సందర్భాల్లో గనక ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎస్, ఈ మూడు కూడా సో రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని లంచ్ బాక్స్లో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఆగలేకపోతున్నాను. పండగ సందర్భంగా మనం చేసుకునేవన్నీ కూడా చేసాము.
పండగ అంటేనే స్పెషల్ కదా. పండగ అంటేనే స్పెషల్, వెరైటీస్ అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. సో ఇందులో మనం గారెలు, ఇంట్లో పాయసం, సగ్గుబియ్య పాయసం, యాలకులు, జీడిపప్పు, యాలకులు, వీటన్నిటితో సగ్గుబియ్యము, పాలు, బావు కదా. మనం తయారు చేసుకున్న 3 రెసిపీస్ రెడీగా అయిపోయినాయి. మనం బాక్స్లో కూడా సర్దేసుకున్నాము. ఇప్పుడు బ్యాగ్లో పెట్టేసుకుందాం. ఈ దీంతో గారెలతో పాటు అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. సో అల్లం పచ్చడి కూడా తయారు చేసేసారు కాబట్టి సార్ చూద్దాము. సో చూసారా, నోరూరించే అల్లం పచ్చడి కూడా తయారైపోయింది గారెలతో పాటు. ఇది కూడా మూత పెట్టేసుకుందాము. అన్నిటికీ మూత పెట్టేసుకొని ఇప్పుడు బాక్స్లో పెట్టేసుకుందాం. ఓకే, సేమియా పులిహోర, గారెలు, పాయసం, సగ్గుబియ్య పాయసం, గారెలతో పాటు పచ్చడి, ఒక నాప్కిన్, స్పూన్, వాటర్ బాటిల్. ఓకే. సో ఈరోజు మన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇన్ని స్పెషల్స్ చేసి చూపించాం. సేమియా పులిహోర, సగ్గుబియ్యం పాయసం, గారెలు. సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఇంత మంచి ఫుడ్ని టేస్ట్ చేయకుండా ఉండడం ఎవరి వల్ల కాదు, నా వల్ల అసలు కాదు. మరి వీటి మూడింటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సేమియా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న సేమియా 1 బౌల్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెబ్బ, నిమ్మకాయలు 3, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 6, ఇంగువ 1/2 స్పూను, పోపు దినుసులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు. సేమియా పులిహోర తయారు చేసే విధానం: ముందుగా సేమియాలని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత సేమియా వేయాలి. సేమియాలు పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ సేమియాలని చల్లటి నీటితో కడిగి ఒక బౌల్లో సిద్ధం చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అవి వేడయ్యాక పల్లీలు వేసి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఇంగువ, పసుపు వేసి కలిపి అవన్నీ బాగా వేగాక అందులో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న సేమియాలు, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దాని తర్వాత తగినంత నిమ్మరసం పిండుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పులిహోర రెడీ. సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటరు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 2 స్పూన్లు, బాదాం పప్పులు గుప్పెడు, నెయ్యి 3 స్పూన్లు, దంచిన ఇలాచీలు 1 స్పూను, పంచదార 1/2 కప్పు. సగ్గుబియ్య పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పాలు పోసి పాలు మరిగిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత యాలకుడు పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో తగినంత పంచదార, అలాగే నేతిలో వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదాం పప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్య పాయసం రెడీ. గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రుబ్బుకున్న మినప్పిండి 1/2 బౌల్, ఉప్పు తగినంత. గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పుని ముందు రోజు రాత్రంతా నానబెట్టి నీళ్లు తక్కువగా పోసుకొని రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత వాటిని వడలుగా చేసి ఆ కాగిన ఆయిల్లో వేసి ఒక్కొక్కటిగా వేపుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన గారెలు రెడీ. సేమియా పులిహోర, సగ్గుబియ్య పాయసం, గారెలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోవట్లేదు, టేస్ట్ చేసేయడమే. ఎంచక్కగా ఎదురుగ్గా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పోపులు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఎలా ఆగడం. ఆ సేమియా పులిహోర అంటే యాక్చువల్గా ఇలానే ఉండాలి. చాలా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. పులుపు, ఉప్పు, ఆ సేమియా పొడి పొడిగా మనం ఆ ఎండుమిర్చీలు వేసిన ఆ కొంచెం స్పైస్ అంతా తగులుతూ ఆహాహాహా ఓహోహోహో అలా ఉందన్నమాట. పుల్ల పుల్లగా కారంగా చాలా బాగా వచ్చింది. సూపర్ కదా. నా చేయి పడితే కారం గ్యారంటీ. ఒక 2, 3, 4 పచ్చిమిరపకాయలు ఇంకొంచెం గట్టిగా దట్టించేస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ఆ పాలల్లో ఆ సగ్గుబియ్యం కుక్ అయ్యి ఆ నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ
ఏమంటారు ఆ నేతిలో ఫ్రై చేసాం కదా అవి క్రిస్పీగా, పంచదార పర్ఫెక్ట్గా, యాలకుల ఆ ఫ్లేవర్ తెలుస్తూ అద్దిరిపోయింది. చాలా చాలా బాగుంది. మ్యామ్ మీకు ఏది కావాలంటే అదే టేస్ట్ చేయండి. అరంకరంగా తిన్న తర్వాత తీగా సాఫ్ట్గా తింటే చాలా బాగుంది. తరువాత మనం తయారు చేసుకున్న గారెలు ఎంత బాగున్నాయో తెలుసా? సౌండ్ వస్తుందా? ఇలా అంటుంటేనే ఆ క్రిస్పీనెస్, ఆ మృదువు ఇవన్నీ తెలుస్తుంది. దీన్ని ఇలా తుంపుకొని నేను చక్కగా అలా అల్లం చట్నీలో డిప్ చేసుకొని హ్యాపీగా ఇలాంటివి తిని ప్రశాంతంగా అలా నిద్రపోతే ఎంత బాగుంటుంది. అబ్బా అద్దరిపోయినా మ్యామ్ మనం చేసినవి. ఇది కూడా టేస్ట్ చేయండి. అల్లం పచ్చడితో అసలు గారెలు అద్దరిపోయినాయి. బయట క్రిస్పీగా కరకరలాడుతూ, బయట మృదువుగా, లోపల గారెలు చాలా బాగా వచ్చినాయి. ఎస్, దాంతో అల్లం పచ్చడి చెప్పక్కర్లేదు కాంబినేషన్. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో చాలా చాలా బాగున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు మేము ఇలాంటివి తయారు చేసాము. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని చక్కగా లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకొని తీసుకెళ్ళండి. చాలా బాగుంటుంది. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి రెసిపీస్ చూపించారు. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాము. అండ్ టిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.